శాసనసభ పక్ష నాయకులు గౌరవనీయులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, శాసన మండలి భారతీయ జనతా పార్టీ పక్ష నాయకులు ఏవిఎన్ రెడ్డి గారు, గౌరవ శాసన సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గారు, రాకేష్ రెడ్డి గారు, కామారెడ్డి శాసనసభ్యులు వెంకట రమణారెడ్డి గారు, రామారావు పటేల్ గారు, పాల్వాయి హరీష్ బాబు గారు, అదే రకంగా శాసన మండలి సభ్యులు మల్కా కొమరయ్య గారు, అంజిరెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు, భారతీయ జనతా పార్టీ పరివారం అంతా కదిలి ఈ రోజు ఉదయం చేవెళ్ల పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి వికారాబాద్ జిల్లా పుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీని పరిశీలించిన తర్వాత మెదక్ పార్లమెంటు పరిధిలోని పాత సీఎం 10 ఏళ్లు పాలించిండని చెప్పినటువంటి చంద్రశేఖరరావు గారి నియోజకవర్గంలో రైతులు ఇంత గోసపడుతుంటే రైతునని చెప్పుకొని ఫామ్ హౌస్ నడిపిస్తున్నా అని చెప్పిన చంద్రశేఖరరావు గారు రైతు కష్టం చూసిండా అని తెలుసుకున్నందుకు ఈ రోజు భారతీయ జనతా పార్టీ నాయకులం అందరం కూడా ఈ మార్కెట్ కు వస్తామని 3 రోజుల కింద ప్రకటిస్తే నిన్న మధ్యాహ్నం నుంచి సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి ఆగ మేఘాల మీద లేబర్ ని బయట నుంచి తీసుకొని వచ్చి మేము వచ్చేసరికి మొత్తానికే వడ్లెత్తుదామని ప్రయత్నం చేసిరు. కలెక్టర్ గారి ప్రయత్నాన్ని అభినందిస్తున్నాం. ఇదే కృషి ఇంకో 2 రోజులు కొనసాగించి ప్రతి గింజని మార్కెట్లోంచి కొని మొగులు వైపు చూస్తున్నటువంటి రైతన్నల్ని కాపాడమని మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము కదిలినాక కనీసం అధికార యంత్రాంగం కదిలినందుకు మేము ఇవాళ వస్తామని తెలిసి పొద్దుటి నుంచో 10 లారీలు పెట్టి భారదాన్ని ఇచ్చి సంచులలో వడ్లు నింపించి కొంచెం కదలికి వచ్చినందుకు నిజంగా కూడా మా రాష్ట్ర పార్టీ అధ్యక్షునికి మా ప్రజాప్రతినిధులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మేము ఒక రోజు కష్టపడితేనే రైతన్నల కష్టానికి ప్రభుత్వం ముందుకొస్తే ప్రతి గింజ కొనేదాకా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీల అందరం కూడా మీతోటి ఉంటాం. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి ఖచ్చితంగా ప్రతి గింజ కొనిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా వ్యవసాయం చేసినోడు ముఖ్యమంత్రి అయితే రైతుల కోసలు తీరుతాయి. కానీ రేవంత్ రెడ్డి ఏం చెప్పుకున్నాడు, నేను రియల్ ఎస్టేట్ చేసినోని, నాకు ఏడ జాగా కనబడ్డ భూములు ఎట్టమ్మాలని తెలుసు అని చెప్పిండు. అందుకని ఆయనకు వడ్లు కనబడతలేవు, మక్కలు కనబడతలేవు, ఆయనకు ఫ్యూచర్ లేని ఫ్యూచర్ సిటీ కనబడుతుంది తప్ప ఇంకోటి కనబడతలేదు. ఆయన ఎప్పుడన్నా నేను రైతు బిడ్డను, నేను వ్యవసాయం చేసిన అని చెప్తే 45 రోజుల నుంచి ఒక్క ఊరికన్నా ఒక్క మంత్రి వచ్చి లేకపోతే ముఖ్యమంత్రి వచ్చి ఏమైతున్నాయి, ఎన్ని వడ్లు వండినాయి, ఎన్ని కొన్నారు, మీ కష్టమైందని అడిగిన పాపాన పోలేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ గత 3 రోజుల నుంచి మేము వస్తున్నాం, మీకు అండగా మీకు భరోసా ఇస్తామని చెప్తే భయపట్టి అధికార యంత్రాంగం కదిలింది. కాబట్టి మేము 3 రోజులు అనుకొని బయలుదేరినాం. మా అధ్యక్షుల వారి అనుమతితోటి చివరి గింజ కొనేదాకా అవసరం ఉంటే ఈ బస్సు యాత్రని ఇట్లే కొనసాగిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రతి గింజ కొనేదాకా కూడా మీ పక్షాన మేము ఉంటాం. కాబట్టి రైతన్నలు అధైర్యపడొద్దని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సీనియర్ నాయకులు పార్లమెంట్ సభ్యులు అన్న రాజేంద్ర నేను 2 మాటలు మాట్లాడాలి. రైతు కోసం బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా ఈరోజు గజ్వేల్ మార్కెట్ అయితే బీజేపీ నాయకులు అయితే సందర్శించారు. దీంట్లో మనతో మాట్లాడడానికి ఎంపీ రఘునందన్ రావు ఉన్నారు. సార్ చెప్పండి, మీ రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మీరు వస్తున్నారని చెప్పి ఇక్కడ ధాన్యం కొంటున్నారని చెప్పేసి కూడా రైతులు చెప్తా ఉన్నారు. మా రాకతోటి రైతులకి న్యాయం జరుగుతుందంటే మా ఈ భరోసా యాత్ర 3 రోజులు కాదు 30 రోజులైనా కొనసాగిస్తాం. 100% చివరి గింజ కొనుగోలు జరిగేంత వరదాకా రైతన్నల పక్షాన మేము నిలబడతాం. రైతులకి న్యాయం చేసేంత వరదాకా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం. 80% వరకు ఇప్పుడే ధాన్యం కొనుగోలు చేసినాం, కొద్దిపాటి ధాన్యం ముందు కొనుగోలు చేస్తే బీజేపీ వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారని చెప్తున్నారు. సో భారతీయ జనతా పార్టీ రాజకీయం చేయాలనుకుంటే ఏప్రిల్ 1వ తారీఖు రోజే కల్లాలలోకి వచ్చేది, ఆఖరికి ఏప్రిల్ 15 కన్నా వచ్చేది, మే 1 కన్నా వచ్చేది. కానీ దాదాపు మీకు 45 రోజుల కంటే ఎక్కువ సమయం ఇచ్చి మీరు పూర్తిగా వైఫల్యం చెందిన తర్వాత తప్పనిసరి పరిస్థితులలో ఈరోజు రైతు భరోసా పేరిట భారతీయ జనతా పార్టీ ఈ కల్లాల కేంద్రాలకి లేదా మార్కెట్ యార్డ్లకు రావడం జరుగుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మా మాటలు కాదు, ప్రజాస్వామ్యానికి 4వ స్తంభమైనటువంటి మీడియా చూపించేటువంటి విజువల్స్ని చూసిన తర్వాతనైనా కనీసం కళ్ళు తెరిచి వర్షాలు వచ్చేలోపు, ఈరోజే రోహిన్ కర్తీ స్టార్ట్ అయింది, వర్షం నేలను ముద్దాడే లోపు ఈ వడ్ల గింజలన్నీ కొనుగోలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ వాళ్ళు కూడా మేము రైతుల పక్షం అని చెప్తున్నారు, కానీ ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రజల పక్షాన్ని ఉందా లేదా అనేది గజ్వేల్ రైతులను అడిగితే చెప్తారు. గజ్వేల్ ఎమ్మెల్యే 2.5 ఏళ్ల కోలే, అధికారంలో ఉన్న 9.5 ఏళ్ళు కనబడలేదు గజ్వేల్ వాళ్ళకి.
అధికారం కోల్పోయి లీడర్ ఆఫ్ అపోజిషన్ అయినటువంటి ఈ 2.5 ఏళ్లలో కూడా ఒక్కరోజు వచ్చి ఒక రైతుని బిడ్డ నీ కష్టం ఎట్లుంది అని అడగలే. కానీ సారు మాత్రం ఫామ్ హౌస్లో మంచిగా పండిస్తున్నాడు, ఎకరానికి ₹1,00,00,000 పంటను పండించుకుంటున్నాడు. గట్ల మా గజ్వేల్ రైతులకు కూడా ఎట్లా వ్యవసాయం చేస్తే ఎకరానికి కోటి వస్తుందో నేర్పించి బయటికి రాసారని 2 చేతులు జోడించి సారుకుని అడుగుతా ఉన్నాం. మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మాకు ఇప్పుడు ఏం భవిష్యత్తు కార్యాచరణ లేదు, ఒకటే కార్యాచరణ, మార్కెట్ యార్డ్లలో ఉన్నటువంటి ప్రతి గింజ కొనుగోలు చేసేదాకా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడమే మా కార్యాచరణ. ఆ, మార్కెట్ యార్డ్లో ఉన్న ధాన్యం పూర్తిగా కొనేంత వరకు కూడా మేము రైతులకు అండగా ఉంటామని చెప్తున్నారు. అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన రైతు డిక్లరేషన్ ఏదో దాంట్లో భాగంగా కూడా రైతులకు ఎట్లాంటి అన్యాయం జరగకుండా పూర్తి చివరి గింజ వరకు కొనే వరకు కూడా మేము రైతులకు అండగా ఉంటామని చెప్పేసి కూడా మెదక్ ఎంపీ రఘునందరావు చెప్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ.